ఉన్నటువంటి సోకాలు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా రైట్. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి Yes. దీని మీద ఏముంటుంది, అవగాహన ఉంటుంది. రైట్. వాళ్ళకి శాసనసభ ఎందుకు? రైట్. చర్చిద్దాం సార్ మనం ఈ లడ్డు ఎపిసోడ్ శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలు కూడా. ఈ లోపల అడిసిమల్ గారు ఏంటి అసలుకి ఈ శాసనసభలో ఒకలా శాసన మండలిలో ఇంకోలా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి పరిణామాలు మనం చూస్తున్నాం. సో అక్కడైనా సభ ముందుకు జరుగుతుందంటే అక్కడ జరగనీయకుండా నిన్న జరుగుతున్నటువంటి పరిణామం చూసాం. ఇవాళ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏంటి అసలు ఇలా ఇది అసలు వ్యూహమా లేకపోతే ఇంకోట ఏంటి అసలు ఇది? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. కోన రవికుమార్ గారికి, గాది వెంకటేశ్వర గారికి, మీకు ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. మీరు అనుకున్నట్టుగా లేకపోతే మనం అందరం అనుకున్నట్టుగా అది ఏం వ్యూహం కాదండి. ఏ వ్యూహం లేకపోవడమే వ్యూహం కింద మనం గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా అయోమయంగా ఉందండి వర్తమానం అంతా. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే భవిష్యత్తు శూన్యం అనేటువంటిది అర్థమైన తర్వాత వర్తమానంలో అయోమయంగా వ్యవహరిస్తూ ఉంటారు. అది సహజంగా జరిగేది ఎవరికైనా. ఇక్కడ అసెంబ్లీకి ఇందాక రవికుమార్ గారు కానీ మన వెంకటేశ్వర గారు కానీ మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ్యత, ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడు, గత 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఎమ్మెల్యేగా పరిమితమయ్యి 10 మంది జతలో ప్రజలు తీర్పిచ్చారు. ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పుని గౌరవిస్తూ ఆయన ఒకే ఒక మాట మాట్లాడు. ఎప్పుడు కూడా అది కూడా మాట్లాడేవారు కదా. గతంలో ఎప్పుడు ఏం జరిగినా మేము ఎంత ఘోరంగా ఓడిపోయేంత ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారా మా పరిపాలన పట్ల అనేటువంటిది వాపోయాడు తప్ప ప్రజలను నిందించలేదు, ఈవీఎంల మీద నెట్టలేదు. ఇది ఆయన ప్రజల పట్ల ఆయన గౌరవం, తీర్పు పట్ల ఆయనకున్న మర్యాద. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏమో దేవుడి స్క్రిప్ట్, ఓడిపోయిన తర్వాత ఏమో ఇక రకరకాల మోసం చేశారు, మా హామీలు ఇచ్చారు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే ఆయనకి ఏంటంటే వాళ్ళ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఆయన మా సింహం సింగిల్గా వస్తుంది, లేకపోతే మా ఓడు పులి అన్నప్పుడు ప్రజలు అది పులి కాదు కాగితం పులి అని చెప్పి చూపించారు. సింహం సింగిల్గా వస్తుందన్న కదా, రా అయితే సింగిల్గా అనేటువంటిది ప్రజలే ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆ రెండు కూడా విఫలమయ్యాడు. ఆయన ఒక మాట చెప్తానండి, రాజకీయంగా ప్రజలను పరిపాలించే అర్హత కానీ రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉండే అర్హత కానీ ఆయనకు లేదని ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. ప్రజలు ఆ తీర్పు ఇచ్చేశారు. నా అభిప్రాయం కూడా అతను శుభ్రంగా వ్యాపారం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఆ వ్యాపారం చేసుకునే అవకాశం లేదు, అనేక కేసులు ఇరుక్కున్నాడు కాబట్టి చచ్చినట్టు రాజకీయాల్లో ఉండాలి కాబట్టి ఉంటున్నాడు. ఆయన గత 5 ఏళ్ళు తన పరిపాలనలో రాష్ట్ర ప్రజలను హింస పెట్టాడు, అరాచకం, అవినీతి, దోపిడీ, డే లైట్ రాబరీ చేశాడు. ఇవాళ పాము తన పిల్లలను తను తినేసినట్టుగా తన పార్టీనే కబలిచ్చేస్తున్నాడు. కావాలంటే చూడండి, వాళ్ళ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆయన కానీ ఆయన స్కాముల్లోనూ స్కీముల్లోనూ భాగస్వాములైన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన బాలి స్నేహితుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎవరూ మాట్లాడరు. జోగి రమేష్, అంబటి రాంబాబు, పేర్నాని, ఆఖరికి పెద్ద ఆయన అనుకుంటే కళింగాంధ్ర అంటారు, ఉత్తరాంధ్ర అంటారు కానీ కరెక్ట్ కాదు. కళింగాంధ్ర అని నేను సంబోధిస్తాను నుంచి. ఆ కళింగాంధ్రలో ఎంతో కొంత గౌరవము, అక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఒకళ్ళొకరు దూషించుకోరు. కావాలంటే మీరు గమనించండి, మన రాజకీయ హిస్టరీలో ఎవరిని కూడా దూషించుకోరు. ఏనంటే రాజకీయంగా విమర్శించుకుంటారు, అంతవరకు సరిపెడతారు. అక్కడ అందరూ గౌరవిస్తారు ఆయన్ని. ఇటీవల కాలంలో బొత్స సత్యనారాయణ గారి మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే దాని పట్ల టీడీపీ సానుభూతి పరులు కూడా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. అయితే ఆయన ఎలాంటి వాడైనా వెంటనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు, అది వేరే విషయం. బొత్స సత్యనారాయణ గారు ఆ సానుభూతికి అర్హత లేదని ఆయన నిరూపించుకున్నాడు. ఇవన్నీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇలాంటి నాయకుల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని వీళ్ళందరినీ బలి చేస్తున్నాడు. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. దాని ఉద్దేశం ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక అసలు సమాధానం చెప్పడానికి అతను అడగడానికి ఏముందండి? అడగడానికి వీళ్ళు ఏమడుగుతాడు? ఏ అంశం తీసుకున్నా ఆల్రెడీ తన గోతులో దిగిపోయి ఉన్నాడు, తను చాలా అరాచకం చేస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు. కాబట్టి అతనికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళని ఏం ప్రశ్నించాడు, అందుకునే సభ సుజావుగా జరగనివ్వకూడదని కోరుకుంటాడు. అది అసెంబ్లీలో సాధ్యం కాదు కాబట్టి కౌన్సిల్లో కొద్దిగా సంఖ్య ఉంది కాబట్టి అక్కడ అలర్ట్ చేస్తున్నారు. కూడా సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. బడ్జెట్ గురించి చర్చించాలి. ఏదన్నా బడ్జెట్ లో ఏ శాఖకైనా కొద్దిగా తక్కువ ఉంటే దాని గురించి డిమాండ్ చేయాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో.
ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని సమస్యలు పరిష్కారం అవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా కొన్ని డిపార్ట్మెంట్లు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి. అవసరమైతే అక్కడ ఉన్న అవకతవకల్ని లోపాలని ఎత్తి చూపించి నిలదీయాలి. అవును. ఆ బాధ్యతలో తీసుకోవడానికి ఇష్టపడతలేదు. హక్కుల గురించి మాట్లాడతారు, లేదంటే ఎవరన్నా మన రాష్ట్రానికి అతిథిగా వస్తే ఆయన్ని వెక్కిరించడానికి కూలీ డబ్బులు ఇచ్చి కొంతమంది చేత మాట్లాడించడం, పారితోషిక మేధావులు, విశ్రాంత అధికారులు, సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మాజీ శాసనసభ్యులు అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అవును. ఇది దేనికి సంకేతం అండి? వాళ్ళు ఏదైనా ఈ పిచ్చెట్ల కొట్టేస్తే పొలం కోట తీస్తారు. వాళ్ళు ముందే చెప్పాలా, నేను ఫలానా వాడిని, నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పాలా. అది కాకుండా చెప్తే వినరు, కొడితే ఏడుస్తున్నారు. దీనికి ఎలాగ పరిష్కారం, ఏం చేయాలా? టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా చేతగానే వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు ఏం కాదండి. వాళ్ళకి ఒక పరిమితి, సంస్కారం, ఎవరిని ఎలా డీల్ చేయాలి, రాష్ట్రాన్ని సజావుగా నడిపించాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలని చెప్పేసి వాళ్ళు అమాయించుకుంటా ఉన్నారు. చాలా ఓపికగా, సహనంతో, సంయమనం పాటిస్తా ఉన్నారు. ఇవన్నీ అలుసుగా తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు కౌన్సిల్ లో ఏం మాట్లాడాలి, దేనికి సంబంధం, హెరిటేజ్ ఫుడ్స్ గురించి దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. ఖచ్చితంగా మండల్లో జరుగుతున్న దీనిపైన టీటీడీ కూడా ఒక సవివరణ ఇచ్చింది. మొత్తం అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ఇటీవల కాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, సో దానికి ఏం చేశామనే